హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఇటీవల సరిహద్దు ఘర్షణల తర్వాత కొన్ని గంటల కాల్పులు వివరణ ప్రకటించారు. కానీ అక్కడ పరిస్థితి మాత్రం ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఖతార్ మధ్యవర్తిత్వం రెండు పక్షాల మధ్య చర్చలు జరుగుతాయనే అంచనాలు వచ్చాయి. మరోవైపు రెండు దేశాల మధ్య వివాదం మరింత పెరగటం ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో పర్యటించిన ఆఫ్ఘన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి చేసిన ప్రకటన కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఆయన పాకిస్తాన్ పేరు ఎక్కడా కూడా ప్రస్తావించకుండా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీలో ముత్తాకి మాట్లాడుతూ ఆఫ్ఘన్ల ధైర్యాన్ని పరీక్షించొద్దు, మీరు ఇలాంటివి చేయాలనుకుంటే ముందు బ్రిటన్ అడగండి, సోవియట్ యూనియన్ అడగండి, అమెరికా నేటోని అడగండి, ఆఫ్ఘనిస్తాన్తో ఆటలు ఆడకపోవటమే మంచిదని వారు మీకు అర్థమయ్యేలా చెప్తారని పరోక్షంగా పాకిస్తాన్కు కౌంటర్ వేశారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి కూడా ఇటీవల అలాంటి హెచ్చరిక చేశారు. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ప్రపంచంలోని గొప్ప శక్తులు అగ్రరాజ్యాలు కూడా తగిన ఆర్మీ కానీ సైనిక వనరులు కానీ లేని దేశాన్ని ఓడించడంలో ఎందుకు ఫెయిల్ అయ్యాయి? సామ్రాజ్యాల శ్మశాన వాటికని ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు పేరు వచ్చింది? 19వ శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించి ఎందుకు ఫెయిల్ అయింది? బ్రిటన్ చివరకు 1919లో ఆఫ్ఘాన్ని విడిచిపెట్టి ఆఫ్ఘాన్ పౌరులకు ఇండిపెండెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత 1979లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్పై దండెత్తింది. 78లో తిరుగుబాటు ద్వారా స్థాపించిన కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూలిపోవటం ఆపటం కూడా దాని లక్ష్యం. కానీ ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధంలో గెలవేమని గ్రహించడానికి వారికి 10 ఏళ్ళు పట్టింది. బ్రిటిష్ సామ్రాజ్యం సోవియట్ యూనియన్ మధ్య కొంత సారూప్యత ఉంది. ఆఫ్ఘనిస్తాన్పై దండెత్తినప్పుడు రెండు సామ్రాజ్యాలు కూడా అత్యంత శక్తివంతంగా ఉన్నాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్పై దండయాత్ర తర్వాత ఆ రెండు సామ్రాజ్యాలు క్రమంగా దెబ్బతింటం మొదలైంది. 2001లో ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా దండయాత్ర ఫలితంగా సంవత్సరాల పాటు సాగిన యుద్ధంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 20 సంవత్సరాల తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తన దళాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో అమెరికా సైన్యం ఉపసంహరణకు తాలిబాన్లు తిరిగి అధికారం రావడానికి మార్గం సుగమమైంది. ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ట్రంప్ కూడా ఇప్పటికీ బైడెన్ నిర్ణయాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఆనాటి నిర్ణయం తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ను వేగంగా స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది. ఆఫ్ఘన్లు పోరాటానికి సిద్ధంగా లేని యుద్ధంలో అమెరికన్ పౌరులు చనిపోకూడదని చెప్తూ బైడెన్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అయితే సామ్రాజ్యాల శ్మశాన వాటిగా ఆఫ్ఘన్కున్న పేరును గుర్తు చేసుకుంటూ ఎంత సైనిక శక్తి మోహరించినా స్థిరమైన సురక్షితమైన ఆఫ్ఘన్ను సాధ్యం కాదు అని బైడెన్ అప్పట్లో అన్నారు. ఇలా ఆఫ్ఘనిస్తాన్ నియంత్రించడానికి ప్రయత్నించిన ప్రపంచంలోని శక్తివంతమైన సైన్యాలకు ఫలితం మాత్రం దక్కలేదు. ఆ దండయాత్రలో ఆ సైన్యాలు ప్రారంభంలో కొంత విజయం సాధించి ఉండొచ్చు, కానీ చివరికి వారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అసలు అగ్రరాజ్యాలు ఎందుకు ఓడిపోయాయి అంటే, గ్రేవ్ యాడ్ ఆఫ్ ఎంపైర్స్ ఏ న్యూ హిస్టరీ ఆఫ్ బోర్డ్ల్యాండ్ అనే పుస్తకాన్ని రాశారు. ఆఫ్ఘన్లు చాలా శక్తివంతులని కాదు, కానీ ఆఫ్ఘన్లో జరిగిందంతా దండయాత్ర చేసిన దళాల తప్పు వల్లే జరిగిందని ఆయన విశ్లేషించారు. మీరు దాన్ని నిష్పక్షపాతంగా చూస్తే ఆఫ్ఘనిస్తాన్ ఒక కఠినమైన ఒక జటిలమైన దేశం. ఇది పేలవమైన మౌలిక సదుపాయాలు, చాలా పరిమితమైన అభివృద్ధి కలిగిన సంక్లిష్టమైన దేశం. సోవియట్ యూనియన్ అయినా బ్రిటన్ అయినా అమెరికా అయినా వారు తమ సొంత ధోరణిలో వెళ్ళాలని కోరుకున్నారు, కానీ వారు ఎప్పుడూ అక్కడ సంక్లిష్టతను అవగాహన చేసుకోలేదు. ఆఫ్ఘనిస్తాన్ ఓడించడం అసాధ్యమైన తరచూ చెబుతారు, కానీ ఇది అబద్ధం. పర్షియన్లు, మంగోలులు, అలెగ్జాండర్లు ఆఫ్ఘనిస్తాన్ జయించారు. అయితే ఆ దేశాన్ని ఆక్రమించిన చివరి 3 గొప్ప సామ్రాజ్యాలు తమ ప్రయత్నాల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. బ్రిటిష్ సామ్రాజ్యం దాని 3 దండయాత్రలు 19వ శతాబ్దంలో మిడిల్ ఏషియాపై పట్టు కోసం బ్రిటిష్, రష్యన్ సామ్రాజ్యాల మధ్య జరిగిన యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ ఒక వేదిక అయిందంతే. దీని ఫలితంగా రష్యా, బ్రిటన్ మధ్య దశాబ్దాల పాటు దౌత్యం, రాజకీయపరమైన సంఘర్షణ ఏర్పడింది. చివరికి బ్రిటన్ విజయం సాధించింది, కానీ భారీ మూల్యం చెల్లించుకుంది. 1839 నుంచి 1919 మధ్యకాలంలో బ్రిటన్ 3 సార్లు ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. ఆ 3 సార్లు బ్రిటన్ ఫెయిల్ అయిందనే చెప్పచ్చు. 1839లో జరిగిన మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో బ్రిటన్ ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకుంది. ఈ చర్య తీసుకోకపోతే రష్యా ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకుంటుందని భావించింది. కానీ కొద్ది రోజుల్లోనే బ్రిటన్ ఓటమిని చవిచూసి ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని తెగలు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ సైన్యాన్ని సాధారణ ఆయుధాలతో దెబ్బతీశాయి. 3 సంవత్సరాల్లోనే ఆఫ్ఘనిస్తాన్ బ్రిటిష్ సైన్యాన్ని పారిపోయేలా చేసింది.
1842 జనవరి 6న బ్రిటిష్ శిబిరం నుంచి జలాలాబాద్కు బయలుదేరిన 16,000 మంది సైనికులతో ఒకే బ్రిటిష్ పౌరుడే మాత్రమే సజీవంగా తిరిగి వచ్చాడు. ఆ యుద్ధం భారత ఉపఖండంలో బ్రిటిష్ విస్తరణ విధానాన్ని బలహీనపరిచిందని, బ్రిటిష్ వారిని ఎప్పటికీ ఓడించలేని విశ్వాసాన్ని కూడా దెబ్బతీసిందని చాలా పుస్తకాల్లో రాశారు. 4 దశాబ్దాల తర్వాత బ్రిటన్ మరోసారి ప్రయత్నించింది. ఈసారి కొంత విజయం సాధించిందని చెప్పొచ్చు. 1878 నుంచి 1880 మధ్య జరిగిన రెండవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బ్రిటిష్ రక్షిత ప్రాంతంగా మారింది. కానీ 1919లో బ్రిటిష్ నియంత్రణలోని ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నికైన అమీర్ అమానుల్లా ఖాన్ బ్రిటన్ నుంచి పూర్తిగా ఇండిపెండెన్స్ ప్రకటించడంతో మూడో ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం మొదలైంది. అయితే బొలివిక్ విప్లవంతో రష్యా నుంచి ముప్పు తగ్గిపోవటం, మొదటి ప్రపంచ యుద్ధంతో బ్రిటిష్ సైనిక వ్యయం గణనీయంగా పెరిగిపోవటం వంటి పరిణామాలతో ఆఫ్ఘనిస్తాన్పై బ్రిటిష్ సామ్రాజ్యం ఆసక్తి తగ్గిపోయింది. అందుకే 4 నెలల యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి ఇండిపెండెన్స్ ఇచ్చేశారు. బ్రిటన్ అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్లో లేనప్పటికీ అక్కడ చాలా సంవత్సరాల ప్రభావాన్ని కొనసాగించిందని భావిస్తారు. సోవియట్ యూనియన్ దండయాత్ర 1920లలో అమీర్ అమానుల్లా ఖాన్ ఆఫ్ఘనిస్తాన్లో సంస్కరణలు తీసుకోవడానికి ప్రయత్నించారు. మహిళలు బుర్కా ధరించే ఆచారాన్ని రద్దు చేయడం సహా వివిధ సంస్కరణలు కొన్ని తెగలు మత నాయకుల ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో అక్కడ పరిస్థితులు అంతర్యుద్ధానికి దారితీశాయి. అంతర్యుద్ధం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ దశాబ్దాలుగా అశాంతిలో ఉంది. 1979లో సోవియట్ యూనియన్ అస్తవ్యస్తమైన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచడానికి ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. అప్పుడు అనేక ముజాహిద్దీన్ సంస్థలు సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా యుద్ధం కూడా చేశాయి. వాటికి అమెరికా, పాకిస్తాన్, చైనా, ఇరాన్, సౌదీ అరేబియా నుంచి నిధులు, ఆయుధాలు కూడా వచ్చాయి. సమస్యకు మూలమని భావించిన ప్రాంతాలు, గ్రామాలపై సోవియట్ దళాలు భూతల వైమానిక దాడులు కూడా చేశాయి. ఈ దాడి అపారమైన రక్తపాతానికి దారితీసింది. దాదాపుగా 15 లక్షల మంది చనిపోయారు, 50 లక్షల మంది శరణార్థులయ్యారు. సోవియట్ దళాలు ఆఫ్ఘనిస్తాన్లోని ప్రధాన నగరాలు, పట్టణాలను కొంతకాలం పాటు నియంత్రించగలిగాయి. కానీ ముజాహిద్దీన్ గ్రామీణ ప్రాంతాల్లో చురుగ్గా పనిచేశారు. సోవియట్ సైన్యం వివిధ వ్యూహాలతో అణిచివేయడానికి ప్రయత్నించిన గెరిల్లా యోధులు ఈ దాడుల నుంచి తప్పించుకున్నారు. ఈ యుద్ధం మొత్తం దేశాన్ని నాశనం చేసింది. ఇంతలో అప్పటి సోవియట్ యూనియన్ నాయకుడు మిఖాయిల్ గోర్బేచేవ్ రష్యన్ ఆర్థిక వ్యవస్థను సంస్కరించడం ప్రారంభించారు. యుద్ధాన్ని కొనసాగించాలని గ్రహించి 1988లో తమ దళాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ యుద్ధం సోవియట్ యూనియన్కు అత్యంత ఖరీదైంది, అవమానకరమైంది కూడా. సోవియట్ యూనియన్ చేసిన అతిపెద్ద తప్పుల్లో ఇదొకటి అని చాలా పుస్తకాలు చెప్పారు. దీని తర్వాత సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం ప్రారంభమైంది. అమెరికా వినాశకరమైన తిరోగమనం, బ్రిటన్ సోవియట్ యూనియన్ చేసిన ప్రయత్నాలు విఫలమైన తర్వాత అమెరికా రంగంలో దిగింది. 9/11 దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అల్ఖైదా నిర్మూలించడానికి అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. మునుపటి 2 సామ్రాజ్యాల మాదిరిగానే అమెరికా కూడా మొదట్లో ఆఫ్ఘన్ని జయించింది. తాలిబాన్లు లొంగిపోయేలా చేసింది. 3 సంవత్సరాల తర్వాత ఆఫ్ఘన్ ప్రభుత్వం ఏర్పడింది. అయినా కూడా తాలిబాన్ల దాడులు కొనసాగాయి. 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దళాలను పెంచి తాలిబాన్లు నిలువరించారు. కానీ అది ఎక్కువ కాలం కొనసాగలేదు. 2001లో యుద్ధం ప్రారంభమైనప్పటికీ 2014 అత్యంత రక్తపాతాన్ని చూసింది. తర్వాత నేటో తన మిషన్ పూర్తయినట్టు ప్రకటించింది. బాధ్యతను ఆఫ్ఘనిస్తాన్కి అప్పగించింది. ఆ తర్వాత తాలిబాన్లు మరింత భూభాగం స్వాధీనం చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాది అంటే 2015లోనే కాబూల్లోని పార్లమెంట్ విమానాశ్రయ సమీపంలో అనేక ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయి. డేవిడ్ ఇస్సీ చెబుతున్న ప్రకారం అమెరికా దాడిలో అనేక నిర్ణయాలు, తప్పులు జరిగాయి. అనేక సమస్యలు ఒకటేంటంటే సైనిక దౌత్యపరమైన ప్రయత్నాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ పరోక్ష యుద్ధం కొనసాగించకుండా అమెరికా అంతర్జాతీయ సమాధానం ఆపలేకపోయాయి. ఇది ఇతర ఆయుధాల కంటే విజయవంతమైన నిరూపింది. ఖరీదైన యుద్ధం, సోవియట్ యూనియన్ చేసిన యుద్ధం అత్యంత రక్తపాతంతో కూడుకుంది. కానీ అమెరికా దాడి మరింత ఖరీదైన నిరూపితమైంది. సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం కోసం ఏటా $2 బిలియన్ ఖర్చు చేయగా అమెరికా 2010-12 మధ్యకాలంలో ఏటా సుమారు $100 బిలియన్ ఖర్చు పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఓటమిని దక్షిణ వియత్నాంలో జరిగిన సంఘటనలతో పోల్చుతూ అమెరికాలో రిపబ్లిక్ కాంగ్రెస్ మహిళ స్టెఫానిక్ ఇది జో బైడెన్ సైగాన్ అని ట్వీట్ చేశారు. వియత్నాంలో సైగాన్ నగరంలో పేరు అనంతర కాలంలో హోచిమిన్ సిటీగా మార్చారు. అమెరికా సైనిక దళాల ఉపసంహరణ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు స్వాధీనం చేసుకోవటం మానవీయ సంక్షోభానికి దారితీసింది. దాదాపుగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. తాలిబాన్ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తిస్తుందో లేదో
రాబోయే రోజుల్లో చూడటం ముఖ్యం. దాని గురించి చాలా బలమైన సందేహాలు ఉన్నాయని ఈ సీ చెప్పారు. అంతర్జాతీయ సమాజం తాలిబాన్లు ఎదుర్కోవటం అసాధ్యమైతే సామ్రాజ్యాల శ్మశాన వాటిగా పిలిచే ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసే సాహసం మరి ఇతర శక్తి అయినా తీసుకుంటుందా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది.